వెల్కమ్ బ్యాక్ టు రంజాన్ వ్లాగ్. టుడే 7th డే రోజా ఇఫ్తియార్ అన్నమాట. సో ఇఫ్తియార్ రోజా ఇంకా బ్రేక్ చేసుకొని వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇదేంటంటే నేను సింపుల్గా చెరుకు రసం తెప్పించానన్నమాట, కొంచెం పొట్టలో కూల్గా ఉంటుందని. స్టార్టింగే చెరుకు రసం కూడా తాగకూడదు, ఫస్ట్ వాటర్ తాగి కొంచెం ఖర్జూరం తిని అప్పుడు చెరుకు రసం తాగాలన్నమాట. స్టార్టింగే వాటర్ కాకుండా చెరుకు రసం యాజ్ ఇట్ ఈజ్ బాడీకి ఇంకా పంపించేస్తే బాడీలోకి ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోద్దంట. సో బాడీలో షుగర్ టేకింగ్ కొంచెం స్లోగా ఉంటేనే మంచిది. సో అందుకు నాకు హెల్తీగా ఉంటుందని ఫస్ట్ సింపుల్గా అనమాట ఇఫ్తియార్ సింపుల్గా అయితే చేశాను. సో ఇక్కడ ఏంటంటే మా హనీ కొంచెం క్యూట్గా పడుకొని ఉంది. సో దాన్ని ఫోటో తీసుకుంటున్నారు మా హస్బెండ్. సో ఇఫ్తియార్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు డిన్నర్ రెడీ చేయాలి. డిన్నర్ ఈరోజు టేస్టీ బిర్యానీ వండుదామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. చికెన్ తెచ్చారనమాట. సో బిర్యానీ, చికెన్ కర్రీ వండుతాను. ఇవేంటంటే బిర్యానీ స్పైసెస్ ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసాను. సో ఈ స్పైసెస్తో పాటు ఆనియన్స్ కూడా కొంచెం వేగాక అప్పుడు టమాటీలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఉల్లిపాయలు ఏంటంటే చికెన్ కర్రీకి. సో చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టాను. సో హాఫ్ అన్ అవర్ పెట్టాను అనమాట. మ్యారినేట్ చేసి పెడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో అందుకు ఈ ఆనియన్స్ వేగేటప్పుడు మా పిల్లలకి కొంచెం పుదీనా ఆకులు తీసి ఇవ్వమని చెప్పాను. అప్పటికే టైము 7:30, 8 o'clock అయిపోతుంది. సో త్వరగా అవ్వాలంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. మీకు చికెన్ కూర వండుతున్నానని చెప్పాను. చికెన్ కొంచెం ఇష్టం మా పిల్లలకి, అందుకే వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. సో పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం ఖాళీగా ఉండకుండా వాళ్ళిద్దరూ ఆడుకొని నాకు హెడేక్ వస్తుందన్నమాట. గట్టిగా అరిచి ఆడుకుంటున్నారు. ఇద్దరికి ఆట ఎక్కువైపోయింది. సో నాకు హెల్ప్ చేయండి అంటే ఆ ఆటలోనే మాట్లాడుకుంటూ అలా ఆకులు తీశారనమాట. సో ప్రస్తుతానికి అయితే బిర్యానీ రెడీ అవుతుంది. సో ఇటువైపు కర్రీ కూడా స్టార్ట్ చేశాను, చికెన్ కర్రీ. సో ఒక టమాటా వేసి పచ్చిమిరపకాయలు 3 కట్ చేశాను. కొంచెం స్పైస్ తక్కువే వేస్తాను, ఎందుకంటే పిల్లలకి అంత స్పైస్ మరీ తినరు. అప్పటికే స్పైస్ ఎక్కువైపోయిందని చెప్పారనమాట బిర్యానీ. సో పర్వాలేదు, బిర్యానీ కొంచెం స్పైస్గా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకు. ఇటువైపు బిర్యానీ రెడీ అవుతుంది, అటువైపు చికెన్ రెడీ అవుతుంది. సో డిన్నర్ రెడీ అయ్యాక డిన్నర్ చేసేసి హ్యాపీగా మళ్ళీ సహరీ టైంకి లేవాలి. ఇప్పటికే 9:15 అయిపోయింది. త్వరగా రెడీ చేసి పిల్లలకి కూడా హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో వాళ్ళకి డిన్నర్ పెట్టేసి త్వరగా పడుకోబెట్టేయాలి. సో ఇటువైపు నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియోలో ఎంత త్వరగా అయిపోయిందో బిర్యానీ చేయడానికి నాకు 2 గంటలు పట్టిందిలేండి, అందుకు త్వరగా అయిపోయింది. సో ఇటువైపు చికెన్ కర్రీ అయితే అవుతుంది. సో ఇందులో ఒక టమాటా అయితే వేసాను, అప్పుడప్పుడు వేస్తాను. కొంచెం ఏంటంటే గ్రేవీ థిక్గా రావాలి అండ్ గ్రేవీ కలర్ కూడా వస్తుంది అనమాట, అందుకు టమాటా వేస్తున్నాను. ఇది నా తోటికోడలు కొంచెం టిప్ అనమాట. మా మమ్మీకి నచ్చదు, మళ్ళీ ఈ వీడియో చూస్తుంది. మా మమ్మీకి టమాటా వేస్తే నచ్చదు, న్యాచురల్గా రెడ్ కలర్ రావాలంటేనే ఇష్టం. సో టమాటా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది. సో అందుకు నేను టమాటా వేయడం కొంచెం అప్పుడప్పుడు అలవాటు చేసుకున్నాను. సో కొత్తిమీర అయితే వేసాను. అలా వాటర్ కొంచెం థిక్గా అయ్యాక కట్టేయడమే. ఆ తర్వాత డిన్నర్ ప్లేట్ కూడా చూపిస్తాను. ఓకే ఈ వ్లాగ్ అయితే ఎలా ఉందో నాకు కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రోజా అయితే చాలా బాగా నడుస్తుంది, బాగుంది, మరి ఇబ్బందికరంగా లేదు. మా హస్బెండ్ వచ్చి కొంచెం పెరుగు పచ్చడి అయితే రెడీ చేశారు, తనకి ఇష్టం అనమాట. నేను గ్రేవీతో తింటారనుకున్నాను. ఇప్పుడైతే సెహరీ టైం అయిపోయింది. మాట్లాడుతూనే సెహరీ టైం అయిపోయింది. సో మార్నింగ్ 4 o'clockకి లేచాను. మళ్ళీ అన్నీ కొంచెం వేడి చేసుకొని కొంచెం హాట్గా తింటేనే బాగుంటుంది బిర్యానీ చేసినప్పుడు కన్నా నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలుసో లేదో, ఎంతమంది ఈ విషయం తెలుసో నాకు కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. ఓకే, సో ఇది నా సెహరీ ప్లేట్ అనమాట. సో ఆ ప్లేట్ కూడా మీతో చూపించాను. ప్రస్తుతానికి ఏంటంటే నమాజ్ టైం అయింది, ఫజర్ నమాజ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నమాజ్ టైం అయింది కాబట్టి నమాజ్ చదువుకొని ఇంకా కాసేపు, ఇంకా హాఫ్ డేస్ కదా, 6 o'clockకే పిల్లల్ని ఇంకా ఫ్రెషప్ చేసేసి 7 o'clockకి ఆటో వస్తుంది అనమాట. 7 o'clockకి పంపించేయాలి. సో మాటల్లోనే వ్లాగ్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఈ వ్లాగ్ నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. సో మా కిట్టి, మా హనీ నాతోనే 3 గంటల నుంచి అలా
లేజీ ఉన్నానమాట. నాతో పాటే పడుకున్నాయి అవి కూడా. పనులన్నీ అయిపోయి నేను ఎలా పడుకున్నానో అవి కూడా అలాగే పడుకున్నాయి. ఆ క్లిప్ కూడా మీతో షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ద బ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్యూట్ బ్లాగ్లో. బాయ్ బాయ్.